అమరావతి వద్దు మావిగన్ ముద్దు అని జనం ఎందుకంటున్నారో తెలుసా? గుదిబండ పోవాలి, గ్రోత్ ఇంజన్ కావాలి అని జనం ఎందుకంటున్నారో తెలుసా? అడ్డగోలు దోపిడీకి నో, వడ్డించిన విస్తరికి ఎస్ అని జనం ఎందుకంటున్నారో తెలుసా? చిన్న లెక్క చెబుతాను, విషయం మీకే అర్థమైపోతుంది. సెక్రటేరియట్ 1, 2 టవర్లకు సంబంధించి కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఏకంగా 743 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అమరావతిలో కరెంటు వైర్లు, ప్లంబింగ్ కోసం మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? అక్షరాల 2464 కోట్లు. ఇక్కడ మీకు మరో చిన్న లెక్క చెప్తాను, మరింత జాగ్రత్తగా వినండి. అది వింటే చంద్రబాబు దోపిడీ ఏ స్థాయిలో ఉందో మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం కట్టారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికైనా ఖర్చెంతో తెలుసా? 970 కోట్లు. అంటే చంద్రబాబు కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంతో కేసీఆర్ కట్టిన సచివాలయాలు 4 గట్టచ్చు. అదే ఖర్చుతో 2 పార్లమెంటు భవనాలు కట్టినా ఇంకో 500 కోట్లు మిగులుతాయి. చంద్రబాబు దోపిడీకి ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఉన్నా మళ్ళీ వాటినే కడతానని చెప్పి 1000 కోట్ల ప్రజాధనం దోచేస్తున్నారు. ఆ దోపిడీ ఏ స్థాయిలో ఉందో స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి సార్. సెక్రటేరియట్ 1, 2 టవర్లు, సెక్రటేరియట్ 3, 4 టవర్స్ అండ్ జిఏడి టవర్స్, వీటిని నిర్మించడం కోసం ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చారు? 2018లో వాటి వాల్యూ ఎంతుంది? మధ్యలో అధికారం పోయి మళ్ళీ అధికారం వచ్చే నాటికి వాటి వాల్యూని ఎంతకు పెంచేశారు? మొత్తం ఎంత ఖర్చు అవుతోంది ఒక్కొక్క నిర్మాణానికి? క్లియర్గా స్క్రీన్ పైన చూద్దాం. సెక్రటేరియట్ 1, 2 టవర్లు, షాపూర్జీ, పల్లోంజీ 2018లో ఇదే కాంట్రాక్టు సంస్థకు 932 కోట్లకు సెక్రటేరియట్ 1, 2 టవర్లు ఇచ్చారు సార్. తరువాత అదే కాంట్రాక్ట్ సంస్థ మారలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025కి వచ్చేటప్పటికి సంస్థ అదే 1423 కోట్లయింది సార్. 1423 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. ఇది కాకుండా ఆ సంస్థకు అదనంగా 257 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. ఈ 257 కోట్లు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ఉన్నాయి, ఆమ్యామ్యాలు ఉన్నాయి. ఆ 257 ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న లెక్క 257 కోట్ల రూపాయలు అదనపు రాయితీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనులు, అలారం సిస్టమ్, లిఫ్ట్లు పెట్టుకోవడానికి మాత్రం ఈ 1, 2 టవర్లకి ఎంత ఇస్తున్నారంటే ఎంఈపి ఈ పనుల కోసం ఇస్తున్నది 743 కోట్లు. కరెంటు వైర్లు, ప్లంబింగ్ పనులకు ఖర్చు పెడుతున్నది 1, 2 టవర్లకు మాత్రమే ఖర్చు పెడుతున్నది 743 కోట్లు. ఈ 743 కోట్లతో తెలంగాణలో కట్టినటువంటి సెక్రటేరియట్ భవనం కట్టేసుకోవచ్చు. ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి. కానీ మనం కేవలం కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకు ఆ డబ్బులు వాడుకుంటున్నాం. ఓవరాల్గా సెక్రటేరియట్ 1, 2 టవర్లు మొత్తం విలువ ఎంతో తెలుసా? 2505 కోట్లు సార్. ఇంకా సెక్రటేరియట్ సగమే అయింది, ఇంకో సగం ఉంది. సెక్రటేరియట్ 3, 4 టవర్స్ నిర్మాణ సంస్థ L&T 2018లో వాల్యూ 784 కోట్లు. అదే 2025 వచ్చేటప్పటికి 1247 కోట్లు అయింది సార్. నిర్మాణ సంస్థ మళ్ళీ అదే, వాళ్ళకే టెండర్లు దక్కుతాయి. నెక్స్ట్ అదనపు రాయితీలు 241 కోట్లు ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి. ఆమ్యామ్యాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ప్లస్ ఎంఈపి పనులు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, లిఫ్ట్లు, అలారంలు పెట్టుకోవడానికి 681 కోట్లు తెలంగాణ సచివాలయం నిర్మించేయవచ్చు మనం కరెంటు పనులు చేసుకునే దాంతో. 681 కోట్లు. సెక్రటేరియట్ 3, 4 టవర్లు ఎంత తెలుసా? మొత్తం విలువ 2226 కోట్లు. ఇక ముఖ్యమంత్రి గారి కోసం, మిగతా కార్యాలయాల కోసం, వాళ్ళ సిబ్బంది కోసం, మంత్రుల కోసం, వీటన్నింటి కోసం టవర్స్ నిర్మిస్తున్నారు, జిఏడి టవర్స్. ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ ఎన్సీసీ 2018లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి 554 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇప్పుడు అది 2025 అయ్యేటప్పటికి 1046 కోట్లయింది. ఆ తరువాత వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు, అదనపు రాయితీలు 163 కోట్లు. ఎంఈపి పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఏదో ఉన్నాయి కదా ఇంకా పనులన్నీ, లిఫ్ట్లు, ఈ ప్లంబింగ్ పనులు,
అలారం సిస్టమ్ ఇవి పెట్టుకోవడానికి 431 కోట్లు, మొత్తం కలిపితే 1640 కోట్ల రూపాయలతో జిఏడి టవర్స్ కడుతున్నారు. వీటికి అదనం ఏంటో తెలుసా? అసెంబ్లీ, హైకోర్టు. మరి వాటికి కూడా ఇవ్వాలి కదా, కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి. వాటిని కూడా కలిపి చూద్దాం. ఓవరాల్గా సెక్రటేరియట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, జిఏడి టవర్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, అసెంబ్లీకి ఎంత ఖర్చు పెడుతున్నారు, హైకోర్టుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, వీటిలో కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, లిఫ్ట్లకి, అలారం సిస్టమ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మొత్తం కలిపితే ఎంత ఖర్చు పెడుతున్నారు. క్లియర్గా ఒక్కసారి స్క్రీన్ పై. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ రేట్స్, ఒక్క అమరావతిలో మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ రేట్లు చూడండి, 932 కోట్ల నుంచి 1423 కోట్లకు పెరిగింది. ఆ స్థాయిలో మెటీరియల్ ధరలు పెరిగాయా? లేదు. ఇసుక కూడా ఫ్రీ, సిమెంట్లో మిగతా వాటిల్లో కూడా రాయితీలు. పక్కనే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఆ కరకట్టను దాటితే ఇసుక తవ్వుకొని రావడమే కృష్ణానది నుంచి తీసుకొస్తే అంత ఫ్రీ ఇసుక ఇచ్చిన తర్వాత కూడా ఆ రేట్లు ఉన్నాయి సార్. నెక్స్ట్ అన్నీ చూపించండి ఒకసారి. ఎస్, క్లియర్గా చూడండి సార్. ఓన్లీ సచివాలయం మాత్రమే, గుర్తుపెట్టుకోండి సార్, కేవలం సచివాలయం మాత్రమే 3307 కోట్ల రూపాయలు. వీటికి కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి, అలారం సిస్టమ్కి, లిఫ్టులకి 1424 కోట్లు, మొత్తం కలిపితే 4731 కోట్లు లెక్క తేలుతోంది. మీరెవరన్నా వెళ్ళి ఎంత అవుతోంది, ఇక్కడ చదరపడికి ఎంత ఖర్చు పెడుతున్నారు అని మీరెవరైనా ఆ సమాచారం సేకరించాలని ప్రయత్నం చేసినా, ఆర్టీఏ ద్వారా మీరు ఆ ప్రయత్నం జరిపినా మీకు దొరకదు. మీకు దొరికే అవకాశమే లేదు. ఎవరు? జిఏడి టవర్స్ 1209 కోట్లు, ఎంఈపీ పనులకు 430 కోట్లు, మొత్తం విలువ 1640 కోట్లు సార్. అసెంబ్లీ 1449 కోట్లు, ఎంఈపీ పనులు 244 కోట్లు, ఒక్క అసెంబ్లీ మాత్రమే 1693 కోట్లు, హైకోర్టు 1480 కోట్లు, ఎంఈపీ పనులు 365 కోట్లు, మొత్తం కలిపితే 1845 కోట్లు. చూసారా ఏ స్థాయిలో మనం నిర్మాణాలు జరుపుకుంటున్నామో? ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఈ స్థాయిలో ఇంత ఖర్చు పెట్టి నిర్మాణాలు జరుపుతారా? 2 లక్షల కోట్లు దేనికోసం? ఒక్కో ఎకరా డెవలప్మెంట్ కోసం, కేవలం రోడ్లు, విద్యుత్తు, వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయడానికి 2 కోట్లు. 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవి ఈరోజు సచివాలయం, జిఏడి టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు అవుతున్నటువంటి ఖర్చులు. ఇవి కాకుండా నెక్స్ట్ నిన్న 2వ విడత భూసేకరణకు సంబంధించి అక్కడి ఆ ప్రాంత రైతులతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. ఒకసారి అది స్క్రీన్ పైన చూపించండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్, ఎకరానికి 40,000 కౌలు ఇస్తారట, ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎకరాకు 30,000 ఉండేది, దాన్ని 40,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపారట. దాదాపు 50,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించింది మాత్రమే. గతంలో 33,000 ఎకరాలు, ఇప్పుడు 16,000 చిల్లర, మొత్తం దాదాపుగా 50,000 ఎకరాలు. ఎకరాకి 40,000 అంటే 200 కోట్ల రూపాయలు కేవలం కౌలు చెల్లించడానికి మాత్రమే మా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు. అది గొప్పతనం. ఈ విధంగా కౌలు 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు ఇచ్చుకుంటూ పోతే అయ్యే ఖర్చు ఎంత, దానిపైన వడ్డీ ఎంత, ఈ అప్పుల భారం తీరేది ఎప్పుడు, ఒక్కొక్క టవర్ నిర్మాణానికి పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, ఇవన్నీ అప్పులు చేసి మరీ తీసుకొస్తున్నారు. 47,500 కోట్లు ఇప్పటికే అప్పులు చేశారు. 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి మీద పోస్తున్నారు. ఈ 2 లక్షల కోట్ల అప్పుల భారం మనమందరం మోయాల్సిందే. అయితే నిన్న 2వ విడత భూసేకరణకు సంబంధించి ఆయా ప్రాంతాల రైతులతో సమావేశమయ్యానని చెప్తున్నారు కదా, ఆ వార్తను చూస్తున్నాం కదా. ఎకరానికి 40,000 కౌలని మాత్రం చాలా గొప్పగా రాస్తున్నారు కదా. అసలు పాయింట్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది సార్. చివరిగా ఈ పాయింట్ వినండి మీరు. ఆ రైతులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఏమడిగారంటే, మా భూములు ఇవ్వడానికి ఓకే, అయితే అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్తులు కోరారు. ఎక్కడిస్తున్నారు వీళ్ళకి? శ్మశానాల్లో, చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇక్కడ వాళ్ళకి ఇచ్చేది. కానీ అమాయకంగా పాపం ఈ రైతులు వెళ్ళి మాకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వండి సార్, అవతల ఇవ్వకండి అని అడిగారు. మిగతా గ్రామస్తులు ఏం కోరారు? తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి, వైకుంఠపురం గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు. వాటిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. ఇది విషయం. ఇప్పుడు సీఎం గారు హామీ ఇవ్వలేదు. భూములు ఇచ్చిన వాళ్ళకి, మొదటి విడతలో ఇచ్చిన వాళ్ళకి
శ్మశానాలు, వాగులు, వంకలు, చెరువుల దగ్గర ఎలా ఇచ్చారో రెండో విడతలో ఇస్తున్న వాళ్ళకి అదే గతి పడుతుందనేది కిరణ్ గారు, ఈనాడు కిరణ్ గారు లాస్ట్ లైన్లో సమాచారం మనకు అక్కడ అందించారు. చివరి లైన్లో సమాచారం అందించారు. పైగా ఈ రైతులకి, ఇప్పుడు భూములు ఇచ్చేటటువంటి రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ. ఇక్కడ చూడండి సార్, మొదటి విడత భూములు ఇచ్చినటువంటి రైతులకు 10 పెద్ద హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఒక పెద్ద హామీ ఏంటంటే భూములు ఇచ్చిన రైతులకు 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పారు. ఒక్కరికైనా చేశారా? ఒక్కరికైనా రుణమాఫీ జరిగిందా? జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధం, మళ్ళీ అదే హామీ, మళ్ళీ అదే మోసం. రెండో విడతలో భూములు ఇస్తున్నటువంటి రైతులకు కూడా ఆ హామీ ఇవ్వడం ద్వారా ఈ మోసాన్ని ఇలా కంటిన్యూ చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత మావిగన్ ఎందుకు కావాలో, అమరావతి ఎందుకు వద్దో, గుదిబండ ఎందుకు వద్దో, గ్రోత్ ఇంజన్ ఎందుకు ముద్దో ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కరప్షన్ పైన మాట్లాడదాం, మావిగన్ ఎందుకు అవసరమో మాట్లాడుకుందాం.